హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు వీడియోలో టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కోర్సు టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అనేటివి 2026 జనవరి తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ వివరాలు ఇవి. అంటే తెలంగాణలో జరిగిన 2026 జనవరిలో జరిగిన క్వశ్చన్ పేపర్స్ అనేటివి ఏ విధంగా ఉన్నవి, ఎలాంటి ప్రశ్నలు ఇచ్చారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. లోయర్ గ్రేడ్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీలో మొదటి పేపర్ వచ్చేసి డ్రాఫ్టింగ్ అండ్ గార్మెంట్ మేకింగ్ లెగ్ గార్మెంట్ పేపర్ 1కి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఉంటుంది. టైం వచ్చేసి 3 hours ఉంటుంది. ఈ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీకి సంబంధించి లోయర్ గ్రేడ్ వాళ్ళకు ఒకటే రోజు నాడు 2 పేపర్లు అనేటివి నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా లోయర్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఉదయం ఏమో పేపర్ 1 ఉంటుంది, మధ్యాహ్నం ఏమో పేపర్ 2కి సంబంధించినవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి వెళ్ళి మధ్యాహ్నం 1 గంటల వరకు ఒక ఎగ్జామ్, తర్వాత 2 to 5 వరకు ఒక ఎగ్జామ్గా ఉంటుంది. పేపర్ 1కి వచ్చేసి ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది. క్రింద ఇవ్వబడిన కొలతలతో బాలికల నిక్కర్ను డ్రాఫ్టింగ్ చేయము అని ఉంది. ఈ ఇచ్చిన కొలతల ఆధారంగా పేపర్ డ్రాఫ్టింగ్ చేయవలను, దానికి 20 మార్కులుగా ఉంది. ఆ పేపర్ డ్రాఫ్టింగ్ సహాయంతో బట్టను కత్తిరించవలను, దానికి 10 మార్కులు ఉంది. అదేవిధంగా అవసరమైన కుట్లను ఉపయోగించి బాలిక నిక్కర్ను కుట్టి ముగింపుము. ఆ బాలిక నిక్కరు పైన కొలతల ఆధారంగా కుట్టడం ద్వారా 30 మార్కులు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. నెఫా పట్టీని 1 inch మడిచి కుట్టి నాడా లేక ఎలాస్టిక్ పెట్టుము, దానికి 10 మార్కులు. దీంతో ఈ బాలిక నిక్కర్ అనేది పూర్తవుతుంది. అదే నిక్కర్ పైన 10 x 10 బట్ట పైన ఆ నిక్కర్ అయిపోయిన తర్వాత 10 x 10 ఇంచెస్తో ఒక బట్ట పైన 5 కుట్లతో ఎంబ్రాయిడరీ వేయవలసి ఉంటుంది. ఆ 5 కుట్లను కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కొన్నిసార్లు అక్కడ క్వశ్చన్లో 5 కుట్లతో ఎంబ్రాయిడరీ చేయమని అన్నప్పుడు మెన్షన్ చేయరు. ఇక్కడ మాత్రం ఆ 5 కుట్లు ఏంటో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన ఈ 5 కుట్ల ద్వారానే ఎంబ్రాయిడరీ చేయవలసి ఉంటుంది. దానిలో మొదటిది లేజీ డేజీ, ఫ్రెంచి నాట్, మూడవది కాడ కుట్టు, దాని తర్వాత 4వది గొలుసు కుట్టు, 5వది ఫెదర్ కుట్టు. ఈ 5 కుట్లు వచ్చే విధంగా 10x10 బట్ట పైన ఇక్కడ ఇచ్చిన ఈ డిజైన్ను పైన ఇవ్వబడిన 5 కుట్లు ఇక్కడ ఇచ్చిన ఈ డిజైన్లో వచ్చే విధంగా మీరు ఎంబ్రాయిడరీ చేయవలసి ఉంటుంది. ఇది పేపర్ 1 సంబంధించిన క్వశ్చన్ పేపరు. ఇది 2026 జనవరి తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్ పేపరు. ఇది కూడా ఏపీకి సంబంధించి ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎగ్జాంపుల్గా ఇలా ఉంటుందని చెప్పడానికి ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఇచ్చిన ఈ డిజైన్ ఆధారంగా 5వ ప్రశ్నలో లేజీ డేజీ, ఫ్రెంచ్ నాట్, కాడ, గొలుసు, ఫెదర్ ఈ 5 ఎంబ్రాయిడరీ డిజైన్లు వచ్చే విధంగా ఈ డిజైన్ను పూర్తి చేయవలసి ఉంటుంది. ఎంత సైజ్ వచ్చేసి 10x10 ఇంచెస్, 10x10 ఇంచులు ఉండే విధంగా డిజైన్ను డ్రా చేసుకొని ఈ 5 కుట్లను ఇందులో వచ్చే విధంగా ఈ డిజైన్ పూర్తి చేయవలసి ఉంటుంది. ఇది పేపర్ 1కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ వివరాలు. పేపర్ 2 అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కోర్సు జనవరి 2026 టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్ పేపర్ 2కి సంబంధించి బాడీ గార్మెంట్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది మధ్యాహ్నం 2 to 5 o'clock మధ్య ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్కులు. మినిమం మార్క్స్ పాస్ మార్క్స్ 40గా ఉన్నవి, 40 మార్కులు. అయితే పేపర్ 2కి సంబంధించిన ప్రశ్న అనేది ఏ విధంగా ఉందంటే, స్టాండర్డ్ ప్రామాణిక కొలతల ఆధారంగా 6 సంవత్సరాల బాలికకు సరిపడు లాంగ్ బ్లౌజ్ని డ్రాఫ్ట్ చేయము. ఇక్కడ కొలతలు అనేటివి ఇవ్వలేదు. 6 సంవత్సరాల బాలికకు సరిపడేటట్టుగా బ్లౌజ్ను డ్రాఫ్ట్ అనేది మనమే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఆ డ్రాఫ్ట్ చేసిన కాగితపు నమూనాను అనుసరించి బట్టను కత్తిరించవలసి ఉంటుంది. ఇక్కడ కొలతలు ఇవ్వలేదు, కానీ 6 సంవత్సరాల బాలికకు సరిపడు లాంగ్ బ్లౌజ్ని డ్రాఫ్ట్ చేయమని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది.
ఆ 6 సంవత్సరాల పాపకు ఏ విధమైన కొలతలు సరిపోతాయో గుర్తు చేసుకొని దాని ఆధారంగా బ్లౌజును డ్రాఫ్టింగ్ చేయవలను. ఆ కాగితపు నమూనా డ్రాఫ్టింగ్ను అనుసరించి బట్టను కత్తిరించవలసి ఉంటుంది. అదేవిధంగా ముందు వైపు ఓపెనింగ్ పెట్టి సరైన కుట్లు మరియు అతుకులను వినియోగించి దుస్తును కుట్టవలసి ఉంటుంది. మెడ భాగమున పైపింగ్ చేయవలను. ఒక హుక్కు అదేవిధంగా కాజాను కుట్టవలను. ఇది పేపర్ 2కు సంబంధించిన ప్రశ్న విధానము. ఇక్కడ ఏమడిగారు, 6 సంవత్సరాల బాలికకు సరిపడు లాంగ్ బ్లౌజ్ను కుట్టవలసి ఉంటుంది. ఆ కుట్టే విధానం కూడా ఏ విధంగా ఉంటుంది, ముందు వైపుగా ఓపెనింగ్ పెట్టాలి, సరైన కుట్లు అతుకులతో వినియోగిస్తూ దుస్తును కుట్టి మెడ భాగాన పైపింగ్ చేయవలను. ఒక హుక్కు మరియు కాజాను కుట్టవలసి ఉంటుంది. ఇందులో ఏది వదిలేసినా దానికి సంబంధించిన మార్కులు అనేటివి పోతాయి కాబట్టి ప్రతిదీ కంపల్సరీగా ఇక్కడ ఇచ్చిన ప్రశ్నల ఆధారంగా మీరు 6 సంవత్సరాల బాలికకు సరిపడే విధంగా లాంగ్ బ్లౌజ్ను కుట్టవలసి ఉంటుంది. ఇది టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్ వాళ్ళకి సంబంధించిన పేపర్ 2కు సంబంధించిన ప్రశ్న పేపర్ యొక్క విధానము. ఈ విధంగానే ప్రశ్నలు అనేటివి అడగడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా కొన్ని ప్రశ్నలకు సంబంధించిన వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియోలకు సంబంధించిన లింక్స్ అనేటివి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. వాటి నుంచి మీరు ప్రీవియస్గా అడిగిన ప్రశ్నల యొక్క వివరాలు తెలుసుకోవచ్చును. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది 2026 జనవరిలో జరిగిన తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్ పేపరు. ఈ విధంగానే కూడా ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ప్రశ్నల విధానం అనేది ఇలాగే ఉంటుంది. అయితే టైలరింగ్ లోయర్ గ్రేడ్ చేసే వాళ్ళకు ఒక డౌట్ ఏంటంటే కుట్టు మిషన్ను తీసుకువెళ్ళాలా అనే డౌట్ ఉంటుంది. తప్పకుండా కుట్టు మిషన్ను మీ ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఏ విధంగానైనా సరే కుట్టు మిషన్ను తీసుకెళ్ళాలి. ఎలక్ట్రిక్ కుట్టు మిషన్ను తీసుకెళ్ళవద్దు. అక్కడ మీకు కరెంట్ ప్రొవైడ్ చేయకపోతే మీకు ఇబ్బంది అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కుట్టడానికి అవసరమైన ఎక్విప్మెంట్స్ కూడా తీసుకెళ్ళండి. పేపర్ 1లో ఎంబ్రాయిడరీకి సంబంధించిన ఒక ఇమేజ్ ఇవ్వడం జరిగింది. దానిలో 5 రకాల ఎంబ్రాయిడరీ కుట్లు కుట్టి ఆ ఇమేజ్ని ఆ నమూనాను పూర్తి చేయమని అడిగారు కాబట్టి దానికి సంబంధించిన ఎంబ్రాయిడరీ రింగును ఎంబ్రాయిడరీకి సంబంధించిన దారాలను కూడా తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ పేపర్ 1లో ఇలా అడిగారు కాబట్టి దీనికి సంబంధించిన దారాలు, దాని తర్వాత బాబింగ్ సంబంధించినవి, సిజరు, టేపు, స్కేలు, కర్వ్ స్కేలు, నీడిల్స్, చేతి పంపకం సంబంధించిన నీడిల్స్ లాంటివన్నీ మీరు లోయర్ వాళ్ళు కాబట్టి మీకు ఈ విషయాలు తెలియదు కాబట్టి కంపల్సరీగా ఇటువంటి మీకు ఏ సంబంధించిన స్టిచ్చింగ్ సంబంధించిన ఏవైనా సరే అవి కంపల్సరీగా తీసుకెళ్ళండి. ఒకవేళ అక్కడ ప్రొవైడ్ చేయకపోతే మీకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఈ టైలరింగ్ లోయర్ గ్రేడ్ వాళ్ళకి సంబంధించి కంపల్సరీగా ఎగ్జామ్ హాల్కు తీసుకువెళ్ళవలసింది ఏంటంటే కుట్టు మిషన్ను తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఇది పేపర్ 1 పేపర్ 2కు సంబంధించింది. లోయర్ గ్రేడ్ వాళ్ళకు 2 పేపర్లు మాత్రమే ఉంటాయి. ఒకటే రోజుతోనే పూర్తవుతుంది. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే వాళ్ళు కేవలం కుట్టు మిషన్ తీసుకెళ్ళడానికి మాత్రమే ఇబ్బంది ఉంటుంది. ఆ కుట్టు మిషన్ తీసుకెళ్ళి ఎగ్జామ్ హాల్లో ఉన్నారంటే ఎగ్జామ్ అనేది ఈజీగా పూర్తవుతుంది. ఇది టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్ వాళ్ళకి సంబంధించిన పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకి కేవలం 2 పేపర్లు మాత్రమే ఉంటుంది. ఇది లోయర్ గ్రేడ్ వాళ్ళకి సంబంధించిన వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.